తెత్తా అంటేనే ఊకుంటా లేకపోతే పోయి ఎడుతో వల్ల మడిగ మీద కొనుక్కొని పోతాని అన్నాడు రాజు మల్లికార్జుడు. ఈ మాట మాట్లాడేరా గడగడ గడగడ గాత పెట్టిరే మానవాలేమో ఏమని మాటలంటారు జ్ఞానమామలాటో ఏమి రాలుడా మల్లయ్య ఎక్కడ పుట్టినవు ఎక్కడ పెరిగినవు నీకు పురుడు చేసిన పుట్టెంటికలు తీసినవు నువ్వు ఇల్లు కట్టుకుంటా పల్లె కట్టుకుంటా అంటే ఏడేళ్ళు పోతా రూపాయలు అప్పించినవు ఇయ్యాల నువ్వు ఇంత పెద్ద అని అయిపోయినవా నిండు కొలుము లోపల రాజాక రాజులల్లా మమ్మల్ని రాని మాటలు ఈయన రాని మాటలు అంటే వాళ్ళుడా నీ ఇండ్లకు పోయేటి నా అల్లుడాను కరసోపి సాగంతాను నా అల్లుడాను ఇళ్ళల్లో పోయేటి ఖర్చు ఎంతో ఖర్చు మీ సాగు ఎంత ఇటు 8 రోజులు అటు 8 రోజులు 16 రోజుల దాకా పచ్చని పందిరి కాడికెళ్ళి అటువంటి అన్నం గాని అన్నదానం గాని అవతారం గాని భావన ఎక్కించే కట్టం కాడికెళ్ళి పన్ను కింద వేసుకునేటి భాగవక్క కాడికెళ్ళి కరసోమేమో పెట్టుతాను నా అయ్యలుడాను కరసోమేమో పెడతాం పోయి మాయి మల్లయ్య మావా ఏమిటిదంటే రేపు పొద్దుగా లత్తుర్రు ఇటు 8 రోజులు అటు 8 రోజులు 16 రోజులు పన్ను కిందేసే భాగవక్క ఖర్చు కాడికెళ్ళి మీరే పెట్టుకుంటారా వినరు వినరు మామలారు ఓ మామలారా ఇళ్ళకు ఒకటంటే భావనయ్యకు కట్నం పెట్టి 16 రోజుల దాకా ఇంత అన్న సంతార్పణ పెట్టి అత్త అనుకుంటుర్రా మామలారా సిక్కినారు మామాలు సిక్కమూలా పెట్టోలే దొరికినారు మామాలు దోసకాయ కొడాలి ఓ మామలారా నాడు దినమందు మీ అక్క నీలవదేవి అచ్చగల్లగట్టి పుచ్చగల్ల కొట్టి అరదేసి పరదేశిని పది కళ్ళ ఎత్తే ఆగో అర్తుల శోకం వైకుంఠం మేళ్ళ వందుతే లోకాల శంకరుడు వచ్చే ఆగో గురువని కాయక గుత్మతోటి కొట్టి శివుడని కాయక శిబిరితోటి కొట్టింది కొల్లపురి పనివట సిట్టాల పెట్ట మీదేస్తే ఆనాడు వచ్చగల్ల శోకం పుచ్చగల్ల శోకముకు 12 ఏళ్ళ మాసం వెళ్ళదిస్తే వెళ్ళిపోయింది సిట్టాల పెంట మీద పడిపోయిన శంకరునికి కోమటి సెల్లమ్మ ఆవు పాలు పోతే నేను కొట్టి పారేసిన తంగ ఓనికి కోమటి దాని ఆవు పాలు పోతుందా అని చెప్పి మానతోడి కొట్టినది మీ అక్కో ఆవు వర్ణమైన దాట మామలారా ఆవు పాప ఉన్నదే మామలారో ఆవు పాపం పోవాలంటే మామలారా అశ్వవేగం చెయ్యవాలే మామలారో వినరు వినరు మామయ్య 5ో 10ో ఖర్చు పెట్టి ఇంత బట్టలు తెచ్చి ఇండ్లకు తోలేస్తా అనుకుంటురా మామయ్య ఆవు పాపం పోవటానికి మాత్రం నేను అశ్వవేగ్యం చెయ్యాలి అశ్వవేగ్యం అంటే అట్టి మాటలు కావు ఆనాడు 7 ఏనుగల మోత రూపాలిస్తే కొల్లాపురి పట్టం కట్టుడైంది కానీ అగో అంతంత పాదారంతల ధనం అయితే మామలారు నా వేగ వెళుతుందయ్యా కట్టుర్రి కట్టుర్రి కత్రాలు కట్టుర్రి 6000 ఆవులు 3000 గోవులు ఆవుదానం అన్నదానం వస్త్రదానం ఆవుదానం ఉక్కదాన కొట్టిర్రు ఖాళీ చేసి కత్రాలు పన్ను నింపి అంటన్నే అగో కొల్లాపురి పట్టం ధనము జారగొట్టుర్రి మామలారని తలకు 7 మామలు లబలబ మొత్తుకుంటున్నరే అల్లుడా మల్లయ్య తాడు లేని కట్టు గట్టి కొలలేని దెబ్బ కొడితివా ఇళ్ళకు ఏటి ఖర్చు అగో ఇళ్ళకు ఏటి ఖర్చు ఒక్క కొత్త లేకుండా మీరే కట్టుకుంటా అని చెప్పి మా నోట మామూలే అనిపిత్తివా
అందులో కొడేమంటున్నాడు, ఒరే మరి మన 6 బిడ్డలు మాత్రం అక్కకు ఏంచినట్టు 7 కొడుకులు పుట్టిండ్రు. మన 6 బిడ్డలు పుట్టిండ్రు. మల్లికార్జుడు పుట్టినాక సిన్నోనికి సూతం ఆడిదే పుట్టింది. మరి ఎన్నొద్దులున్నా 4 అక్కడ ఉంటే 3 ఇక్కడ ఉంటారు, 4 ఇక్కడ ఉంటే 3 అక్కడ ఉంటారు. మరి ఎన్నొద్దులున్నా మనము కూటోళ్ళము పోయినాడు కాటోళ్ళము, మన ఎంబడేమన్నా కొట్టబోతామా? అలుడా మల్లయ్య, మరి మేము మాత్రం ఆనాడు నువ్వు పనులే కట్టుకుంటా పట్టం కట్టుకుంటా అంటే కదా కొట్టిరు, ఖాళీ చేసి 7 నెలల రూపాయలు ఇచ్చినాము. ఇయ్యాల గంత ధనం మేము ఎక్కడికి వెళ్ళి తెచ్చేస్తామో అల్లుడా మల్లయ్య. మామయ్య ఏమిటి కదంటే ఢిల్లీ రాజుల కింద మీరు దేశాయిలు 60 ఏళ్ళు అతను 70 ఏళ్ళ జాగిరి ఉన్నది. అయితే 60 ఏళ్ళు అతను 70 ఏళ్ళ జాగిరి ఈడికి మీరు 3 ఏళ్ల నుంచి అన్ను పన్ను తాసీలు వసూలు చేయలేదు. అగో 3 ఏళ్ల తాసీలు ఒక్కకై కట్టిన వాళ్ళకు మామలారు 12 ఏళ్ల దాకా అన్ను పన్ను లేని రసీదు ఇస్తామని సాటింపు చెయ్యండి. అల్లుడా మరి 12 ఏళ్ల దాకా అన్ను పనులు లేకుండా రసీదు ఇస్తామంటే కడతారు. ఆ కట్టినా కదానంతా మీకు జారగొడితే మరి ఆ కప్పం వసూలు చేసి సగం మేము ఉంచుకునేది, సగం ఢిల్లీ రాజులకు పంపేది. అగో ఢిల్లీ రాజులు వచ్చి అడిగితే అల్లుడు అగో వాళ్ళకేమి చెప్పదు. మామలారా ఢిల్లీ రాజులు వచ్చి అడిగితే మామలారో 7 అత్తళ్ళు అల్లుడా ఆగు 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 తప్పకుండా పంపుతావు అన్నాడు. అటువంటి భగవంతుడు వల్లన్నకు 7 మానవాములు కదా కొట్టిరు, ఖాళీ చేసి 60 ఏళ్ళు 70 ఏళ్ళు మాత్రం కప్ప వసూలు చేసుకుంటా ధనం పంపుతున్నారే. భగవంతుడే రాజు మల్లయ్య ఓ మీద కూసున్నాడు. అటువంటి భగవంతుడు రారాజు వల్లన్న కొల్లపురి పట్టం వేగం మీద కూతున్నాడు. 7 గూడె కళ్ళు 14 మంది సోకులర్లు 1000 మంది సిపాయిలు చుట్టూ పార కావలి కాస్తున్నారమ్మా. ఓ ఊరో ఓవంటేనా వడ్రేలు ఊటాలు పుట్టేనా, శివ శివాని దేవుడంటేనా, చిత్ర పిడుగులు పూలబట్టేనా. భగవంతుడు మల్లన్న వేగం మీద కూర్చుంటే అటువంటి పనిగా దేవగులు పడి పుదేపుగులు పడి సుక్కలు పెక్కటిల్లి సూర్యుడు కైమెలిగి పగటి సుక్కలు పడిచి బ్రహ్మాండం వదులుతున్నదమ్మా. సట్టేడు సముద్రాలు వంగుతున్నాయి, భూదేవత ఊగుతుంది, వైకుంఠం కదులుతున్నది. సురా 33 కోట్ల దేవాన దేవతలు వచ్చి అయ్యా శంకర గౌరి మనోహర గంగ కటాక్షర పార్వతి వల్లభ పార్వనందన త్రైలోక సంచారి ముక్కొట్టి స్వరాకల కొండ బ్రహ్మాండ నాయక. ఇది ఏమి చిత్రము, వైకుంఠం వదులుతున్నదయ్యా ఓ బోల శంకర. ఈ ఎంటనే త్రినేత్రము గల్లవాడు ముక్కొంటి ఈశ్వరుడు వారి చేయి వదినవే చూసి ఏమంటూ ఉన్నాడు. ఓహో దేవతులారా ఏమిటి కదా అంటే ఇక్కడ దగ్గర కోలుకు ముందు పుట్టింది గోవుల కొల్లపురి పట్టం ఏలేటి ఈ శీలమోరి బలిగం సాలవరెడ్డి భార్య మలికదేవి గన్న కొడుకు మరి యాదాలరెడ్డి భార్య అంతమ్మ దేవి. అగో అనంతమ్మ గన్న కొడుకు ఆదిరెడ్డి భార్య అమ్మవారు నీలమ్మ గన్న కొడుకులు నిత్యవంతులు కాపులు. మొగలిపు వందన మోటాడి కాపు, శావపు వందన సౌదరి కాపు, గోగు వందన గోహరి కాపు, గుడికప్పు వందన గుడేటి కాపు, ములకప్పు వందన మున్నూరి కాపు, సిక్కుడు వందన చిట్టవాలరెడ్డి 6 తోడ ఉట్టెను వంశధీరుడు మల్లయ్య మన కొడుకు మల్లికార్జుడు. ఆవు పాపం పోవటానికి తల్లి రుణం తీర్చుకోను అశ్వవేగం చేస్తున్నాడు కుమారుడు మల్లరెడ్డి. మన కొడుకు మల్లికార్జుడు అగో అశ్వవేగం చేస్తుండు. మరి అశ్వవేగం చేసినట్టుంటే ఆనాడు మాత్రం అటువంటి పనిగా ఎట్లా ఉన్నదయ్యా. కృతాయుగం నాడు కార్తీకుడిని చంపించడానికి అటువంటి పనిగా పరశురాముడు వేగం చేసిండు. కృతాయుగం నాడు ఆ కార్తీక వీరార్జునుడు 14 శిరసులు 28 వస్తాలు గల వీరార్జునుడిని చంపి తల్లి ఎల్లమ్మ రేణుకా శక్తిని తలగొట్టిన దానికి తల్లి పాప కడిగినట్టు పోవాలంటే ఆనాడు పరశురాముడు అశ్వవేగం చేసిండు. అశ్వవేగం చేసింది కాక ఆనాడు డేన్వలు చంపిన దానికి అశ్వవేగం చేసిండు. ఆడికెళ్ళొత్తుంటే ఆగో త్రేతాయుగంలో పట్ల దశరథ మహారాజుకు సంతాన ఫలము లేకపోతే 3 భార్యలు చేసుకుంటున్నా కానీ సంతానం లేకపోతే అశ్వవేగం చేసిండు.
అశ్వవేగ్యం చేస్తే ఆది నారాయుడే మారి అగో రాముడై పుట్టి కలియుగాన్ని ఉద్ధరించిండు. దాపార యుగం లోపల 5గురు దండి పంచ పాండవులు కౌరవులు చంపిన పాండవులు చంపిన పాపం పోవాలంటే శ్రీకృష్ణుడు అటువంటి అశ్వవేగం చేపించిండు ధర్మనందను తోటి. అగో దాపార యుగం పుణ్య చరిత్ర అయిపోయింది. ఇగో కలియుగం కంచటల్లకు కలియుగం మీద తల్లి నీలమ్మ చేసిన పాపము ఆవు పాపం పోవాలంటే అశ్వవేగం చేయమని పురోహితులు చెప్పారు. మన కొడుకు మల్లికార్జునుడు వేగం మీద కూర్చున్నాడు. వినరోయి వినరోయి ఓ దేవతోలు, ఈ వేగ్యం వెళ్ళనంటే ఓ దేవతోలు, వైకుంఠం లోపలున్న ధర్మదేవత భూలోక నగరంబో అది పోతాదయ్యా. భూలోక నగరంలోన ఉన్న పాపములు వైకుంఠం మనతోటి సమానంగా కూర్చుంటాయ్యా. పుణ్యం ఉన్న కాన్నే ధర్మదేవత ఉంటది, పాప ఉన్న కాన్నేమో అటువంటివనిగా కరోనా సొడ్డుది ఉంటది. మరి ఎట్లనన్న చేసి వేగ్యమెత్త కొట్టాలి. వేగ్యమెత్త కొట్టాలంటే మల్లరెడ్డి అగ చూసిన ఆవు దానం, అన్న దానం, గోవు దానం, వస్త్రదానం 4 దానాల కంటే మిన్న పుణ్య దానమే గాని ఏ దానం సుత్యం తక్కువ లేదు. ఎలగంగా ఎలకలగంగా రాజులు మేనమావలు పంపుతుండు. మల్లికార్జుడు వేగ్యం మీద కూర్చున్నాడు. అడ్డోళ్ళ పిల్లగాడు సంఘాల ధర్మ కగ్రం కట్టి అగో రాయమంటే చేత పట్టి వరాలు ముచ్చాలు తెప్పలు రావు రత్నాలు రావు కొండ కుసినాలు వజ్రాలు మాణిక్యాలు వయూరాలు పంచుతున్నాడు. తిరుపతి అయ్యలు తిరిగేస్తుండ్రు, కాశయ్యలు కదిలేస్తున్నారు. అడవులు ఉన్న మునువులకు మాత్రం అటువంటి పనిగా వాళ్ళు చూసి వస్త్రాలు పెడుతుండు, పొట్టలు చూసి భోజనాలు పెడుతుండు. వేగమెత్త కొట్టాలంటే ఏ సందు లేదు గాని ఒక్క సందు ఉన్నది అని చెప్పి అప్పుడు ఏమంట ఉట్టిస్తున్నాడే. ఆనాడు లోకాల శంకరుడు ఏమంట దేవతలు పన్నారం వందిరు. వినరోయి వినరోయి ఓ దేవతలు, సతి లేని వేగ్యంబు సర్వనాశినంబు, భార్య లేని దానంబు బౌదారిద్రంబు. సతి లేని యజ్ఞం చెయ్యరాదు, భార్య లేని దానం చెయ్యరాదని ఈ 3 చెప్పి మా యజ్ఞం ఎత్తగొడదామని 3 దేవతలు వైకుంఠం లోపల మాయమాయి. ఆ కొల్లాపురి పట్టం లోపల అటువంటి వనగా 3 దేవతలు పుట్టిర్రు. అంత మరుగు పెట్టి మీద పుట్టిర్రే. విష్ణు భగ్గునమండి అయ్యో రేషము గట్టె, బ్రహ్మ భగ్గునమండి బ్రాహ్మణేశం గట్టె, లోకాల శంకరుడు బగ్గు బగ్గు మండినయ్యా. ఎడవ సంకలేసిండేదు మట్టెడు జోలె, కుడి సంకలేసిండు పందు బట్ట పైడి జోలె, గానగంత గంట గుమ్మెంత శంకు రూపు రుద్రాశ పేరు మెడలేసి రిక్కల సులవు సక్కని జంగమయ్యా. 7 గొట్ల ఎర్ర జడ, 10 గొట్ల పల్ల జడ, 4 గొట్ల నల్ల జడ, అటువంటి మన ఎల్ల ఊపిది పూసుకున్నాడే. ఆ 3 దేవతలు రారాజు మల్లయ్య మాత్రం వేగ్యం చేస్తున్నాడు. కాడ ఆ అడ్డొల్ల పిల్లగాడు ఏనాడు సంఘాన్ని దానం పెడుతున్నాడు. ఆడికెళ్ళి 3 దేవతలు ఏ తిరగబోతున్నారు, ఏమంట ఉన్నారు. అరే రామ ఆసరాను చెయ్యని వాడు వాడు అడవిల కొనడే, మరి రామ ఆసరాను చెయ్యని వాడు దానా ధర్మంబో చెయ్యని దాత, వాడు అడవిల తోట దానా ధర్మంబో చెయ్యని దాత. చెడ్డది మంచిది దినాని పొట్ట, అడవిల పుట్ట చెడ్డది మంచిది దినాని పొట్ట. తీర్థయాత్రలు తిరగని కాళ్ళు 2 మట్టపు కొల్లు, తీర్థయాత్రలు తిరగని కాళ్ళు, పుణ్యక్షేత్రములు చూడని కన్ను 2 జల్దిల గుండ్లు, పుణ్యక్షేత్రములు చూడని కన్ను, నారాయణమానుండ్రి మీకు నరకము లేదు వినుండ్రి, నేర్చుకుందావు రండి మీరు నేటికి జడిపోకుండ్రి, మట్టిది రాయి చెత్త మురువకు రాయరి కుక్క, మాయది రాయి బొమ్మ నీ మదిలో రాసు కొమ్మ. అటువంటి 3 పెద్దలు పాట పాడుకుంటా వెళ్ళిపోతున్నారే. అందరేమో దాన ధర్మం అని చెప్పి క్యూ గట్టి వస్తుంటే వీరు వత్తలేరు.
అట్ల పిల్లగాడు సంఘంలో చూసిండు ఎక్కడికి వెళ్ళి వచ్చిర్రు మా నాటి పెద్దలు నిన్న మొన్న రాలేదు ఈ పెద్దలు ఎందుకు అలిగిపోతున్నారా అని రాగి మంట లోపట్ల రజనాలు పోసుకొని పెద్దలకు పడ్డమాట సంఘాటో వందనాలు పెద్దలారా పెద్దలారా